అందరికీ నమస్కారం. నేను ఆల్రెడీ మహాశివరాత్రి కథ ఇలా చాలా వీడియోలు చేశానండి. బట్ అవి డిలీట్ చేసేసాను. కాపీరైట్ పడ్డాయని చెప్పి. నేను మరొక్కసారి ఈ కథలు రిపీట్ చేస్తాను. మీకు నచ్చితే ఖచ్చితంగా వినండి. ఈరోజు నేను చెప్పబోయే కథ వచ్చేసి మహాశివరాత్రి కథ. తప్పకుండా వినవలసిన శివరాత్రి కథ. ఆ శివయ్య అనుగ్రహం అందరికీ కలుగుతుంది. మహాశివరాత్రి కథను పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. ఒకనాడు కైలాసంలో మేరు పర్వత శిఖరంపై పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై కూర్చున్నారు. ప్రశాంతమైనటువంటి ఆ వాతావరణంలో పార్వతీదేవి తన మనసులోని సందేహాన్ని పరమశివునితో చెప్పింది. ప్రభు, భూలోకంలో మానవులు ఎన్నో పాపాలు చేస్తూ ఉంటారు కదా, వారి పాపాలను ఎలా పోగొట్టుకోగలరు? ఏ వ్రతం చేస్తే వారికి మోక్షం లభిస్తుంది? ఏ వ్రతం అంత పవిత్రమైంది? దయచేసి నాకు తెలియచేయండి అని పార్వతీదేవి ప్రశ్నించింది. అప్పుడు శివయ్య ఆ బోలాశంకరుడు చిరునవ్వుతో ఈ విధంగా బదులిచ్చాడు. దేవి, మహాశివరాత్రి వ్రతం అత్యంత పవిత్రమైందే. మాఘమాస బహుళ చతుర్దశి నాడు ఈ వ్రతాన్ని ఆచరించాలి. తెలిసి చేసినా తెలియక చేసినా ఒక్కసారి కూడా ఈ వ్రతం చేస్తే యముని భయం దూరమవుతుంది, ముక్తి లభిస్తుంది. దీనికి దృష్టాంతంగా ఒక అద్భుతమైన కథను చెప్తాను, జాగ్రత్తగా విను అని ఇలా చెప్పడం మొదలుపెట్టాడు ఆ శివయ్య. పూర్వకాలంలో మధ్య దేశంలో ఒక చిన్న గ్రామంలో చిత్రబాను అనే వేటగాడు ఉండేవాడు. అతడు ప్రతిరోజు అడవికి వెళ్ళి జంతువులను వేటాడి వాటిని అమ్మి అలాగే వాటి యొక్క మాంసాన్ని తిని తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. చాలా పేదవాడు. తన కూతురు పెళ్లికి కావలసిన డబ్బు లేకపోవడంతో ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడు. చివరికి ఒక వ్యాపారి వద్ద అప్పు తీసుకుని తన కూతురికి పెళ్లి చేశాడు. ఆ విధంగా ఉంది తన పరిస్థితి. కానీ నిర్ణీత సమయంలో అప్పు తీర్చలేకపోవడంతో కోపగించిన ఆ వ్యాపారి అతన్ని పట్టుకుని చెరసాలలో బంధించాడు. ఆ రోజు యాదృచ్ఛికంగా మహాశివరాత్రి. చెరసాల వద్ద పండితులు భక్తులకు శివపురాణ కథలు వినిపిస్తున్నారు. చిత్రబానుడు కూడా ఆ పవిత్ర శివ కథల్లో శ్రద్ధగా ఉన్నాడు. వేరే గత్యంతరం లేక ఆ మాటలు తన చెవిన పడుతూనే ఉన్నాయి. ఇక సాయంత్రం అయినప్పుడు వ్యాపారిని బ్రతిమలాడుకున్నాడు. కాళ్ళా వేళలా పడ్డాడు. దయచేసి నన్ను ఈరోజు వదిలేయండి, రేపటికల్లా అప్పు మొత్తాన్ని తీర్చేస్తాను అని ఎంతగానో వేడుకున్నాడు. ఆ వ్యాపారి అతని మాటలు నమ్మి వదిలేశాడు. ఇక చెరసాల నుండి విడుదలైనటువంటి చిత్రబాను వెంటనే మళ్ళీ వేటకు బయలుదేరాడు. జంతువుల కొమ్ములు, దంతాలు, చర్మం, మాంసం అన్నింటినీ అమ్మి డబ్బు సంపాదించి రేపు వ్యాపారికి అప్పు తీర్చాలని అనుకుంటాడనమాట. చాలా దృఢంగా నిశ్చయించుకుంటాడు మనసులో. అడవి మొత్తం పిచ్చివాళ్ళ తిరుగుతాడు. చాలా దాహం మరియు ఆకలి వేస్తుంది. చివరికి ఒక చెరువు దగ్గరికి వెళ్ళి చేరుకుంటాడు. నీళ్లు తాగి చెరువు పక్కనే ఉన్నటువంటి ఒక పెద్ద మారేడు చెట్టు ఎక్కి కూర్చుంటాడు. ఓహో, ఇక్కడ కూర్చుంటే ఖచ్చితంగా జంతువులు అయితే వస్తాయి. జంతువులు నీళ్లు తాగడానికి వచ్చేటప్పుడు వాటిని వేటాడుతాను. ఇదే నాకు మంచిది అని అనుకుని చెట్టు పైన కూర్చుంటాడు. కానీ తనకు తెలియకుండా ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉంది. ఆ విషయం నిజంగానే అతనికి తెలియదు. ఆ చెట్టు కొమ్మ మధ్య దాక్కోవాలన్న ఉద్దేశంతో చిత్రబాను అక్కడున్నటువంటి ఆ మారేడు ఆకులన్నిటినీ మెల్లమెల్లగా కిందకి పడేస్తాడు. అతనికి తెలియకుండానే ఆ మారేడు ఆకులు శివలింగం మీద పడుతూ ఉంటాయి ఒక్కొక్కటిగాను. ఇది ఆ పరమశివునికి పూజ అయ్యింది. కాసేపటికి చీకటి పడింది. రాత్రి అయ్యింది. అప్పుడే ఆ నీటి వద్దకు ఒక గర్భిణీ జింక నీళ్లు త్రాగడానికి వచ్చింది. చిత్రబాను వెంటనే బాణాన్ని గురిపెట్టాడు. ఆ విషయాన్ని గ్రహించినటువంటి ఆ జింక వేడుకుంటూ ఈ విధంగా అంది. ఓ వేటగాడా, నేను గర్భిణిని. కొద్దిసేపట్లో నా బిడ్డకు జన్మనిస్తాను.
నన్ను చంపితే 2 అమాయక ప్రాణాలు పోతాయి. మహాపాపం కూడా తగులుతుంది. దయచేసి నా బిడ్డను కనే వరకు ఆగు. నా బిడ్డను కన్నాక మళ్ళీ వస్తాను. అప్పుడు నన్ను చంపు. నీ దగ్గరికి తప్పకుండా వస్తాను అని మాటేస్తుంది. ఆ మాటలు విన్నటువంటి వేటగాడికి తన హృదయంలో జాలి కలిగింది. సరే వెళ్ళి తిరిగిరా అని అంటాడు. కానీ ఆ జింక సరే అంటూ వెళ్ళిపోతుంది. కాసేపటికి మరో జింక వస్తుంది. మళ్ళీ చిత్రబాను బాణాన్ని సిద్ధం చేస్తాడు. ఆ జింక మళ్ళీ తనతో ఈ విధంగా మాట్లాడి విన్నవించింది. వేటగాడ, నేను నా భర్తను వెతుకుతున్నాను. అతను ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు. నన్ను వెళ్ళనివ్వు. అతన్ని కలిసి మళ్ళీ వస్తాను. దయచేసి నా కోసం కాసేపటి వరకు వేచి ఉండు అని చెప్తుంది. ఆ వేటగాడికి మళ్ళీ హృదయం అని జాలి, ఆ వేటగాడి హృదయం మళ్ళీ కరిగి సరే వెళ్ళు, మాట మాత్రం తప్పకూడదని కోపంతో అంటాడు. ఆ జింక కూడా వెళ్ళిపోతుంది. ఇంతలోనే తన పిల్లలతో కూడా మరో జింక వచ్చింది. చిత్రబాను మూడవసారి ఆ బాణాన్ని సంధించి వేయబోతాడు. కానీ మళ్ళీ జింక ప్రార్థిస్తుంది. ఓ వేటగాడ, నా పిల్లల్ని నా భర్త దగ్గర సురక్షితంగా వదిలి వస్తాను. పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నన్ను నమ్ము, తప్పకుండా తిరిగి వస్తాను అని చెప్తుంది. 2 జింకల్ని ప్రాణాలతో వదిలేసిన చిత్రబాను ఆలోచనలో పడతాడు. నాకు కూడా భార్య పిల్లలు ఉన్నారు. వాళ్ళు కూడా ఆకలితో ఉన్నారు. ఇప్పుడు నిన్ను కూడా విడిచిపెట్టేస్తే నేనేం తినాలి అని అంటాడు. ఆ జింక మాటలు విని నువ్వు ఎలా నీ పిల్లల కోసం ఆలోచిస్తున్నావో ఈ జింక కూడా తన పిల్లల కోసం ఆలోచిస్తుంది అని తన మనసులో తానే అనుకుంటాడు. మళ్ళీ కరుణతో ఆ జింకను కూడా విడిచిపెడతాడు. అది కూడా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సూర్యోదయం దగ్గరకు వస్తుంది. రాత్రంతా అలా చెట్టు పైనే కూర్చుంటాడు చిత్రబాను. మధ్యలో 3 జింకలు వస్తాయి, వదిలేస్తాడు. వేటగాడికి ఇంకా ఏం లభించలేదు. తనకు ఆకలి అనేది ఎక్కువైపోతూ ఉంటుందన్నమాట. ఇంతలో 4వ జింక వచ్చింది. అది మొదటి 3 జింకల యొక్క భర్త. అది రాగానే ఇలా అంది. వేటగాడ, ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చిన 3 జింకలు కూడా నా ప్రియమైన భార్యలు. నువ్వు వాళ్ళని చంపేసి ఉంటే ఆ దుఃఖంతో నేను బ్రతకలేను. నన్ను కూడా చంపేయి, లేదా వాళ్లను నమ్మినట్టే నన్ను కూడా నమ్ము. నేను వాళ్లను అందరం కలిసి మళ్ళీ నీ దగ్గరికి తిరిగి వస్తాము అని అంటాడు. మేము ఖచ్చితంగా మా మాటనైతే తప్పము. ఆ మాటలు విన్నటువంటి చిత్రబాను అకస్మాత్తుగా తనకేదో గుర్తుకొస్తుంది. రాత్రంతా కూడా ఉపవాసంతో గడిచింది. అదే శివరాత్రి వ్రతం అయ్యింది. నిద్ర లేకుండా తెల్లవార్లు ఎదురు చూస్తూ జాగరణ చేస్తాడు. మారేడాకులు శివలింగం మీద పడ్డాయి. శివపురాణ కథలు కూడా విన్నాడు. అంటే శ్రవణం కూడా జరిగింది. తెలియకుండానే అతను పరిపూర్ణమైనటువంటి మహాశివరాత్రి వ్రతాన్ని చేశాడు. ఆ పరమశివుని యొక్క దివ్య కృపతో అతని కఠినమైన హృదయం మృదువైంది. మనసులో దయ, కరుణ నిండిపోయింది. కాసేపటికి ఆ 4 జింకలన్నీ కలిసి అక్కడికి వస్తాయి. అవన్నీ కూడా వేటగాడితో ఇలా అంటాయి. మేము మా మాట నిలబెట్టుకుంటాము. నీకు కావాలంటే ఇప్పుడు మమ్మల్ని చంపు అని అంటాయి. అప్పుడు వేటగాడు ఆ జింకల మధ్య ఉన్నటువంటి అపారమైన ప్రేమను, మాట మీద నిలబడే స్వభావాన్ని, కుటుంబం పట్ల వారికున్న మమకారాన్ని, వీటిని చూసి చిత్రబానుకు పూర్తిగా జ్ఞానోదయం అయింది. అతని కళ్ళ నుండి కన్నీళ్లు కారాయి. హృదయంలో ఉన్నటువంటి హింసా బాధను పూర్తిగా పోయింది. వెళ్ళండి, నేనికపై ఎప్పుడూ హింసించను. నాకు ఈరోజు జ్ఞానోదయం అయ్యింది. మీ ప్రేమ నాకు జీవిత పాఠాన్ని నేర్పింది అని ఆ 4 జింకలు కూడా ప్రేమతో, ఉదార స్వభావంతో విడిచిపెడతాడు. ఈ దివ్యమైనటువంటి దృశ్యాన్ని దేవలోకం నుండి దేవతలు చూస్తున్నారు. ఇక వారు ఆనందంతో పుష్పవర్షాన్ని కురిపించారు. ఆకాశం నుండి దివ్యమైనటువంటి పుష్పక విమానం దిగి వచ్చింది. వేటగాడు మరియు
ఆ 4 జింకలు అందరూ కలిసి ఆ విమానంలో ఎక్కి శివలోకానికి చేరుకున్నారు. శివయ్య ఈ కథను పార్వతీదేవితో చెప్తూ ఇలా అంటాడు. ఈ మహిమని చూసావా దేవి? స్వచ్ఛమైన మనసుతో నన్ను పూజించే వారికి వారి పాపాలన్నీ నేను తప్పక తొలగిస్తాను. జన్మ జన్మల పాపాలు క్షణంలో భస్మమవుతాయి. జంతువులను హింసించని ఈ వేటగాడి అన్ని పాపాలను హరించి అతనికి ముక్తి కలిగించాను. కఠినమైన హృదయాన్ని కోమలమైన హృదయంగా మార్చాను. హింసాభావాన్ని కూడా ప్రేమగా మార్చాను. తెలిసి చేసిన, తెలియక చేసిన, భక్తితో చేసిన, యాదృచ్ఛికంగా చేసిన మహాశివరాత్రి వ్రతం మహాపుణ్యదాయకం. ఇదే నా వ్రతం యొక్క మహిమ. చిత్రబాణు అనే వేటగాడు తెలియకుండా ఉపవాసం ఉన్నాడు. అనుకోకుండా జాగరణ చేశాడు. యాదృచ్ఛికంగా శివలింగం మీద ఆకులు పడ్డాయి. అయినా సరే తాను ముక్తి పొందాడు. ఇది ఆ పరమశివుని యొక్క అనుగ్రహానికి ఓ గొప్ప సంకేతంగా చెప్పవచ్చు. మహాశివరాత్రి పరమశివునికి ఎంతో ప్రీతికరమైన రోజుగా మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఉపవాసం అంటే ఉప ప్లస్ ఆవాసం అంటే శివనామ స్మరణతో శివునికి దగ్గరగా ఉండడం. ఈ పర్వదినాన ఎలాంటి ఆహారం తీసుకోకుండా శివుణ్ణి పూజించడం, అభిషేకించడం వంటివి చేయాలి. ప్రస్తుత రోజుల్లో ఆరోగ్య పరిస్థితుల రీత్యా పూర్తి ఆహార నియమాలు పాటించలేని వాళ్ళు ద్రవ పదార్థాలతో శంకరుని అభిషేకించిన ప్రసాదాలతో ఉపవాస నియమాలను భక్తి శ్రద్ధలతో పాటిస్తే పుణ్యఫలం దక్కుతుంది. శివరాత్రి రోజున జాగరణ ఉండటం వల్ల రాత్రిపూట చేసే శివార్చన, శివాభిషేకం వల్ల శరీరంలో తేజస్సు వస్తుంది. ఈ పవిత్రమైన రోజునే శివుడు లింగ రూపంలో దర్శనమిచ్చాడని చాలామంది నమ్ముతారు. అంతేకాదు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం కూడా ఇదే రోజున జరిగిందని పురాణాల్లో పేర్కొనబడింది. ఓం నమః శివాయ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఓం నమః శివాయ.